వృశ్చికంలో చతుర్థ స్థానంలో రాహువు, పంచమంలో శని. ఇది 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 మళ్ళీ స్టార్టింగ్ ఫేజ్. పంచమం అంటే మళ్ళీ పూర్వజన్మలో పుణ్య ఫలితాలని. ఇది ఈ వృషికానికి వచ్చిన బాధ ఏంటంటే, ఇది అందులో ఏంటంటే చంద్రుడు నీచబడిపోయే రాశి. వీళ్ళకే తిమ్ముతుంది చావదు, బురదరంగా ఉండదు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, కొన్ని రాశులతో నాకు బాధలు ఎలా ఉంటే నా బాధలు చెప్పుకుంటాను మీకు. ఆయన రోజు ఫోన్ చేసి ఆయన వాడి బాధల్ని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఎందుకని అలవాటు. మామూలు కన్సల్టేషన్ కట్టిన పాపానికి 150 సార్లు చేస్తుంది రోజుకి. ఇది వృశ్చికం అంటే అందరి బాధలు వినే కర్మ మీది. చంద్రుడు నేర్చుపడ్డం అంటే బురద పిచ్చి చిప్పు దొబ్బిందని. సో అంచేత వృశ్చికానికి టూ మచ్ అని. పూజలు చేసేసినా ఇంకా ఖాళీగడ్లకి ఎగరేసి పూజలు చేసేసి అమ్మా అంటారు కదా, ఆ స్టైల్ లేదు. ఏదైనా టూ మచ్. ఒక్క కాలు కొట్టే దగ్గర నేను చెప్తున్నాను కదా, 150 సార్లు బాధ్యత ఉంటారు పొద్దున్న సాయంత్రం. ఒక్కటి మైండ్లో పడిందంటే ఇంక ఆ పైచ్యం వదిలే వరకు ఇంకా దాని మీదే గుద్దుతూ ఉంటారు. టూ మచ్ అనే మాట ఉంది కదా, టూ మచ్ అనేది వృశ్చిక రాశి. ఈ టూ మచ్కి మీకు చతుర్థంలో రాహు వస్తున్నాడు. సో ఇంకా ఎక్కువ ఉంటుందా ఇప్పుడు? అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్రెడీ మదరే ఇది అవుతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్. ఇక టూ మచ్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, తల్లికి బాగు చేయడానికి కొంచెం ప్రాపర్ అడ్రస్ తీసుకుని లేదా గైడెన్స్ తీసుకుని ఖర్చు పెట్టండి. ఇంకా మీరు ఏదో నమ్మారు కదా అని చెప్పి పోసేయద్దు డబ్బులు. టూ మచ్ ఆఫ్ స్పెండింగ్ ఆల్సో ప్రాబ్లమేటిక్. దశమ స్థానంలో మీకు కేతు రన్ అవుతున్నాడు. జాబులు మారే ఛాన్సెస్, లేకపోతే జాబులు పోయి కొంచెం జాగ్రత్తగా ఒక దగ్గర ఖాళీగా కూర్చునే సందర్భాలు కూడా ఇక్కడే ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త. వృశ్చికంలో పుట్టిన వాళ్ళు ప్రత్యేకించి